శ్రీహ. ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తియే నమ. ఓం శ్రీ శంకర భగవత్పాదాః విజయంతే. ఓం జగద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. బ్రహ్మసూత్ర శంకర భాష్యం అంతరామ్య అధికరణంలో 5వ భాగం. నిన్నటి భాగంలో 4వ భాగంలో జరిగింది చెప్పుకున్నాం. సాంఖ్యులు ప్రధానంగా రూపం ఉండదని అంగీకరించారు. అందువల్ల చూడకపోవటం అనే ధర్మాలు సాంఖ్య స్మృతిలో కల్పించబడిన ప్రధానానికి కూడా సరిపోయినాయి. అంటే ప్రధానం అనేది ఊహింప సత్యం కాదు, తెలుసుకోలేము, ఊహించలేము, నిద్రపోచున్నట్లుంటది అంతాను అని స్మృతిలో చెప్పున్నారు. కాబట్టి ఇట్లా సమస్త కార్యాలకు కూడా కారణం అవటం చేత అంతర్యామి అవటం కుదురుతుంది. అంతర్యామి శబ్దవాచ్యం ప్రధానం. వాళ్ళు కూడా ప్రధానం అచేతనం, అంటే కదలలేనిదని అంగీకరించున్నారు. అంటే చూడబడదు చూస్తుంది, వినబడదు వింటుంది, ఊహించబడదు ఊహిస్తుంది, తెలియబడదు తెలుసుకుంటుందని అట్లా చెప్పారు. అదంతా కూడా ఆత్మత్వం కూడా అట్లా ప్రధానానికి అయితే ఆత్మత్వం కుదరదు. అట్లా ఇలా చెప్తారు. వాక్యశేషంలో ఏం చెప్పారు? ప్రధానంగా ఆత్మత్వం కూడా కుదరదని చెప్పారు. ఇక్కడ మళ్ళీ దీని గురించి ఇంకా వివరంగా చెప్తున్నారు. వెళ్దాం ముందుకి. యదీతి ఆత్మత్వం దృష్టత్వం మొదలైనవి కుదరకపోవటం వల్ల ప్రధానం అంతర్యామిగా అంగీకరించబడకపోవటైనట్లయితే అప్పుడు జీవుడే అంతర్యామి అవుగాక. జీవుడు చేతనుడవటం వల్ల ద్రష్ట, శ్రోత, మంత, విజ్ఞాత కూడా అవుతాడు. ప్రత్యేగాత్మగాన ఆత్మ కూడా అవుతాడు. ధర్మ ఫలాల భోగం ఉపపన్నం అవటం వల్ల, అనగా అనంత కర్మల భోగాలను అనేక జన్మల ద్వారా అనుభవించవలసి ఉండటం వల్ల, మళ్ళీ చెబుతున్నాను, అనగా అనంత కర్మల భోగాలను అనేక జన్మల ద్వారా అనుభవించవలసి ఉండటం వల్ల అమృతుడు అంటే నాశం లేనివాడు కూడా అవుతాడు. అదృష్టత్వం మొదలైన ధర్మాలు జీవుని యందు కూడా ప్రసిద్ధములే. ధర్మనాది క్రియలు కర్మయందు ప్రవర్తించడం విరుద్ధం కదా. అనగా ధర్మనాది క్రియలు ఆత్మయందు కుదరవు. ఆత్మ తనను తానే చూడదు అని భావం. అందువలనే నా దృష్టేర్ధాష్టార్థం పశ్యేహ, దృష్టికి మరొక ద్రష్టను చూచేవాన్ని చూడజాలదు అని శృతులు చెప్పుచున్నవి. జీవుడు భోక్తగాన లోపల ఉండి కార్యకరణ సంఘాతాన్ని నియమించే స్వభావం కలవాడు కూడా. అందువల్ల జీవుడే అంతర్యామి. ఇందుకు సమాధానంగా సూత్రం పఠిస్తున్నాడు. శారీరః అధీయతే శారీర ఇతి శారీరశ్చ, జీవుడు కూడా నా అంతర్యామి కాడు. ఉభయే పి కాన్వ శాఖకు చెందిన వాళ్ళు, మాధ్యందిన శాఖకు చెందిన వాళ్ళు కూడా ఏనం ఈ జీవుణ్ణి భేదేన అంతర్యామ కంటే వేరుగా అధీయతే పఠిస్తున్నారని సూత్రార్థం చెప్పారు. ఇక్కడ మళ్ళీ వివరించి చెప్పుకుందాం. ఆత్మత్వం దృష్టత్వం మొదలైనవి అంటే కనిపించేది ఒక మొదలైనవి కుదరకపోవటం ప్రధానం. అంతర్యామగా అంగీకరించబడపోవటానికి అప్పుడే జీవుడు అంతర్యామి. అంటే అంతర్యామగా అంగీకరించకుండా ఉండటం ఏంటంటే జీవుడు అంతర్యామి అవుగాక అంటం వల్ల, అంటే జీవుడు కదులుతూ ఉంటాడు కదా, చేతనుడు అవటం వల్ల చూసేవాడు, వినేవాడు, మాట్లాడేవాడు, జ్ఞానం పొందేవాడు. కాబట్టి ప్రత్యేగాత్మ కూడా ప్రత్యేగాత్మగాన అట్లా ఆత్మ కూడా అవుతాడు, ప్రత్యేగాత్మ అవుతాడు, ఆత్మ కూడా అవుతాడు. ఇలా ధర్మాలు ఫలాలు భోగం ఉండటం వల్ల అనంత కర్మల భోగాలను కూడా అనేక జన్మల ద్వారా అనుభవించవలసి ఉండటం వల్ల ఇతను అమృతుడు అంటారు. అంటే నాశనం లేనివాడు కూడా అవుతాడు. అదృష్టత్వం అంటే అటువంటి ధర్మాలు జీవుని యందు కూడా ప్రసిద్ధాలే. అదృష్టం అంటాం కదా. కాబట్టి దర్శనాది క్రియలు కూడా, అంటే కనిపించేయటం, చూడటం, అటువంటి క్రియలన్నీ కూడా కర్త అంటే చేసేవాడు ముందు ప్రవర్తించడం, అతను అలా కర్తలాగా ప్రవర్తించడం విరుద్ధం కదా. అంటే ఆత్మయందు అలా అటువంటి జీవుడు ఎందుకు కుదురుతాయి కానీ
అలా దర్శనానంద క్రియలు ఆత్మ ఎందుకు కుదరవు, ఆత్మ తను తానే చూడదు కదా అని భావం. అందువల్ల ఏంటంటే దృష్టికి మరొక ద్రష్టను అంటే ఒక చూసేవాడికి చూడజాలదు కదా, చూసేవాడిని మనం చూసేదాన్ని చూడలేదు కదా అని శృతులు చెప్తున్నాయి కదా. కాబట్టి జీవుడు భోక్త కాబట్టి కార్యకారణ సంఘం ఉంటుంది, అంటే కార్యం చేసేవాడు చేయించేవాడు కాబట్టి అలా నియమించే స్వభావం కలవాడు. అందువల్ల జీవుడే అంతర్యామి. ఇందుకు సమాధానంగా సూత్రం పఠిస్తున్నాడు. ఇప్పుడు జీవుడు కూడా అంతర్యామి కాడు. కాన్వ శాఖకు చెందిన వాళ్ళైతే మాధ్యందిన శాఖకు చెందిన వాళ్ళు కూడా జీవుణ్ణి అంతర్యామి కంటే వేరుగా పఠిస్తున్నారు అని చెప్తున్నారు ఇక్కడ. అదే సూత్రార్థం ఇది. నెక్స్ట్ ఇంకా దీని గురించి వర్ణించి చెప్తారు, ఇంకా రేపు నుంచి చదువుకుందాం. అంతర్యామి అధికరణంలో 5వ భాగం సంపూర్ణం. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ ఆత్మస్తు.